గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు క్లాస్లో మనం రోస్ని ఎలా డినోట్ చేస్తాం అనేది చెప్పుకున్నాం. సో అలాగే ఈ 1 to 1 ఫస్ట్ కాలమ్ని C1తో డినోట్ చేస్తాం, సెకండ్ కాలమ్ని C2తో డినోట్ చేస్తాం, థర్డ్ కాలమ్ని C3తో డినోట్ చేస్తాం. సో ఇలాగా మనకి ఆ మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ని R1, R2, R3, C1, C2, C3 ఇలా మనం డినోట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ డెఫినేషన్ రో మ్యాట్రిక్స్. Row matrix, a matrix having a single row is called a row matrix. ఒక మ్యాట్రిక్స్లో ఒకే ఒక రో ఉంటే కనుక అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటాం అంటే రో మ్యాట్రిక్స్ అంటాం. సో దీని ఆర్డర్ ఏమవుతుంది, ఒక రో మాత్రమే ఉంది కాబట్టి సో ఎప్పుడు కూడా మనం ఆర్డర్ వేసేటప్పుడు ఈ ఇంటూకి లెఫ్ట్ సైడ్ రోస్ వేయాలి, రైట్ సైడ్ కాలమ్స్ వేయాలి. సో లెఫ్ట్ సైడ్ మనకి ఒక రో మాత్రమే ఉంది కాబట్టి 1 వేస్తాం. రైట్ సైడ్ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీని ఆర్డర్ అనేది ఏమవుతుంది అంటే 1/4 అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ కాలమ్ మ్యాట్రిక్స్. సో కాలమ్ మ్యాట్రిక్స్ అనేది ఏంటంటే ఒకే ఒక సింగిల్ కాలమ్ ఉంటే కనుక అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటాం అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఏ సింగిల్ కాలమ్ ఈజ్ కాల్డ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. సో ఒక మ్యాట్రిక్స్లో ఒకే ఒక కాలమ్ ఉంటే కనుక అటువంటి మ్యాట్రిక్స్ని కాలమ్ మ్యాట్రిక్స్ అనేసి అంటారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 3 2. సో ఇక్కడ మనకి దీని ఆర్డర్ అనేది ఏమవుతుంది అంటే 3 రోస్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్లో లెఫ్ట్ సైడ్ 3 వేసుకుంటాం. ఒకే ఒక కాలం ఉంది కాబట్టి రైట్ సైడ్ 1 వేసుకుంటాం. సో ఒకే ఒక కాలం ఉంటే కనుక అటువంటి మ్యాట్రిక్స్ని ఏమంటాం అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ జీరో రో. ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ఒక రోలో అన్ని ఎలిమెంట్స్ జీరోస్ అయిపోతే కనుక అటువంటి మ్యాట్రిక్స్ని అటువంటి రోని ఏమంటామంటే జీరో రో అనేసి అంటాం. ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ఒక రోలో అన్ని ఎలిమెంట్స్ జీరోస్ అయితే కనుక అటువంటి రోని ఏమంటామంటే జీరో రో అనేసి అంటాం. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ రో ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్ జీరోస్ దెన్ ద రో ఈజ్ కాల్డ్ ఏ జీరో రో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ 1 2 3 0 0 0. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ రోలో అన్ని ఎలిమెంట్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ రోని సెకండ్ రోని ఏమంటాం అంటే జీరో రో అనేసి అంటాం. హియర్ సెకండ్ రో ఈజ్ జీరో రో. నెక్స్ట్ డెఫినేషన్ నాన్ జీరో రో. సో ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ఒక రోలో కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే అటువంటి రోని ఏమంటాం అంటే నాన్ జీరో రో అనేసి అంటాం. ఒక మ్యాట్రిక్స్లో ఒక రోలో కనీసం ఒక ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే కనుక అటువంటి రోని ఏమంటామంటే నాన్ జీరో రో అనేసి అంటాం. ఇఫ్ దర్ ఈస్ అట్లీస్ట్ 1 నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఏ రో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ నాన్ జీరో రో. సో ఇలాగ ఒక రోలో కనీసం ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉన్న అటువంటి రోని ఏమంటామంటే నాన్ జీరో రో అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ రోలో 3 ఎలిమెంట్స్ కూడా నాన్ జీరో ఎలిమెంట్స్ కాబట్టి ఫస్ట్ రో అనేది నాన్ జీరో రో. నెక్స్ట్ సెకండ్ రోని అబ్జర్వ్ చేస్తే సెకండ్ రోలో ఉన్న 3 ఎలిమెంట్స్లో 2 ఎలిమెంట్స్ నాన్ జీరో ఎలిమెంట్స్. సో కనీసం ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉన్న ఆ రోని ఏమంటామంటే నాన్ జీరో రో అంటాం. కాబట్టి ఇక్కడ ఈ సెకండ్ రోలో మనకి 2 నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ రో కూడా ఏమవుతుంది అంటే నాన్ జీరో రో అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో దగ్గరికి వచ్చేసరికి థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ అనేది నాన్ జీరో ఎలిమెంట్ కాబట్టి ఈ థర్డ్ రో కూడా ఏమవుతుంది అంటే నాన్ జీరో రో అవుతుంది. నెక్స్ట్ ఎక్లాన్ ఫామ్. Echelon form or row echelon form. A matrix is said to be echelon form if it has the following properties. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది అని చెప్పాలి అంటే అది ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది అనేసి చెప్తాం. సో ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ జీరో రోస్ ఆర్ అట్ ద బాటమ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. జీరో రోస్ అనేవి మ్యాట్రిక్స్ యొక్క లాస్ట్ రోస్ అయి ఉండాలి.
మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఎగ్జాంపుల్లో ఇక్కడ లాస్ట్ రో అంతా ఏమైంది, 0 రో అయింది. సో ఇలాగా ఈ ఎక్లాన్ ఫామ్కి సంబంధించిన ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ద నెంబర్ ఆఫ్ zeros before the first non-zero element in a row is less than the number of such zeros in the next row. సో దీని మీనింగ్ ఏంటంటే, మనకి ఒక రోలో స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది 0 అయినప్పుడు దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి జీరోస్ సంఖ్య అనేది పెరగాలి. సో ఒక రోలో ఉన్న 0 ఎలిమెంట్ అంటే ఒక రోలో ఈ నాన్ జీరో ఎలిమెంట్ ముందర చూసారా ఇలా 0 ఉంది. సో ఈ రోకి సంబంధించి మనకి ఒక 0 ఉంది కాబట్టి దీని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి జీరోస్ సంఖ్య అనేది పెరగాలి. ఈ నాన్ జీరో ఎలిమెంట్కి ముందర ఉన్న జీరోస్ సంఖ్య అనేది పెరగాలన్నమాట. సో ఇలాగా ముందు రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఏదైతే 0 ఉందో దాని నెక్స్ట్ రోకి వెళ్ళిన తర్వాత నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఉండే జీరోస్ సంఖ్య అనేది పెరిగితే కనుక అప్పుడు సెకండ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది అనేది చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ సెకండ్ రోలో నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక 0 ఉంది, ఒకటి ఉంది. నెక్స్ట్ థర్డ్ రోలో నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో సెకండ్ ప్రాపర్టీ ప్రకారం ఈ నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక 0 ఉంటే దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి ఆ జీరోస్ సంఖ్య అనేది పెరగాలి. సో ఇలా ఉంటే కనుక ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కనుక ఒక మ్యాట్రిక్స్ అనేది, అటువంటి మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది అనేసి అంటారు. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ని కనుక అబ్జర్వ్ చేస్తే సెకండ్ రోలో నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక 0 ఉంది. అలాగే థర్డ్ రోలో నాన్ జీరో ఎలిమెంట్ ముందర 2 జీరోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ థర్డ్ అదే లాస్ట్ రో దగ్గరికి వచ్చేసరికి మొత్తం అన్ని జీరోస్ అయిపోయింది. సో ఇలాగ మనకి ఎక్లాన్ ఫామ్ ప్రాపర్టీస్ ప్రకారం ఫస్ట్ కండిషన్ మనం ఈ మ్యాట్రిక్స్ని మనకు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ రో అనేది 0 రో అయిపోయింది. అలాగే సెకండ్ రోలో ఒక 0 ఉంటే నెక్స్ట్ రోకి వెళ్ళే కొద్దీ మనకి జీరోస్ సంఖ్య అనేది పెరుగుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనకి నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక 0 ఉంది. దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి నాన్ జీరో ఎలిమెంట్ ముందర 2 జీరోస్ ఉన్నాయి. అలాగే లాస్ట్ రో అనేది నాన్ జీరో రో అయింది కాబట్టి సో ఫస్ట్ కండిషన్ లాస్ట్లో నాన్ జీరో రో ఉంది. అలాగే ఫస్ట్ రోకి సంబంధించి నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక 0 ఉంటే దాని నెక్స్ట్ రోకి వెళ్ళే కొద్దీ ఏమవుతాయంటే జీరోస్ సంఖ్య అనేది పెరుగుతాయి అన్నమాట. సో ఇది కూడా ఎక్లాన్ ఫామ్లోనే ఉంది. ఫోర్త్ ఎగ్జాంపుల్లో కూడా మనకి లాస్ట్ రో అనేది 0 రో అయ్యింది. అలాగే నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక 0 ఉంది, అది సెకండ్ రోలో ఉంది కాబట్టి సెకండ్ రోలో ఒక 0 ఉంటే దాని కిందకి వెళ్ళేసరికి దాని కింద రోకి వెళ్ళేసరికి జీరో సంఖ్య అనేది పెరిగింది. సో ఇలాగ మనకి మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది అనేది చెప్పచ్చు. సో ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఎక్లాన్ ఫామ్లోకి ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని మనం రెడ్యూస్ చేయాలి, మార్చాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే, ఇలా ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానికి ఒక డయాగ్నల్ అనేది మనం గీసుకోవాలి. ఇలా డయాగ్నల్ అనేది ఎలా గీస్తామంటే, ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్కి, థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్కి ఒక డయాగ్నల్ అనేది గీసుకోవాలి. సో ఈ 5, 7, 4 అనేవి ఈ మ్యాట్రిక్స్కి సంబంధించిన డయాగ్నల్లో ఉండే ఎలిమెంట్స్ అనేసి అంటారు. సో ఇలాగ మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి అంటే ముందుగా ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఒక డయాగ్నల్ని ఫామ్ చేసుకున్న తర్వాత ఆ డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 5ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని జీరోస్ చేయాలి. అలాగే డయాగ్నల్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి. ఇలాగ మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కూడా మనం ఇది ఎక్లాన్ ఫామ్లో ఉంది అనేసి చెప్పచ్చు.
సో ఇలాగా సింపుల్గా చెప్పాలి అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలి అంటే డయాగ్నల్ అనేది ఫామ్ చేసుకున్న తర్వాత డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని జీరోస్ చేయాలి. అలాగే డయాగ్నల్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని జీరోస్ చేయాలి. సో ఇలాగా జీరోస్ చేసిన తర్వాత ఒకసారి ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ రెండింటిని మనం చెక్ చేసుకుంటే కనుక ఆ మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉందో లేదో అనే దానికి అర్థమవుతుంది. సో ఇలా మనం ఎక్లాన్ ఫామ్ని యూజ్ చేసుకుంటూ ఒక మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది మనం ఫైండ్ చేయగలం. సో ఇక్కడ మీకు ఇంటర్లో ర్యాంక్ అనేది ఎలా ఫైండ్ చేస్తాం? డెట్ అనేది డిటర్మినెంట్. ఒక మ్యాట్రిక్స్కి డెట్ కట్టినప్పుడు డెట్ నాన్ జీరో అయితే కనుక ఏ అనే మ్యాట్రిక్స్కి ఆర్డర్ ఎంతైతే ఉంటుందో అదే ఆ మ్యాట్రిక్స్కి సంబంధించిన ర్యాంక్ అనేసి చెప్తాం. అలాగే ఒకవేళ డిటర్మినెంట్ అనేది డెట్ ఏ అనేది ఈక్వల్ టు జీరో అయితే కనుక అప్పుడు ఆ మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది ఏమవుతుంది అంటే ఏ అనే మ్యాట్రిక్స్కి ఉండే ఆర్డర్ కంటే తక్కువ మనకి ర్యాంక్ అనేది వస్తుంది ఈక్వల్ టు జీరో అయితే. ఇది మనకి ఇంటర్లో ర్యాంక్కి సంబంధించిన డెఫినేషన్. సో ఇక్కడ మనకి ర్యాంక్ అనేది 4/4 5/5 ఇలా ఉన్నప్పుడు అలా డెట్ కట్టి మనం ర్యాంక్ అనేది చెప్పడం అనేది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి సో ఈ ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించుకుని 4/4 5/5 ఇలా ఉన్న మ్యాట్రిసెస్కి ర్యాంక్ అనేది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో డెఫినేషన్: ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్. Reduce the given matrix A into echelon form. Rank of A is denoted by rank of A or row of A. సో ఇక్కడ మనకి ఏ అనే మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ దీని డెఫినేషన్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ఇలాగ ఒక మ్యాట్రిక్స్కి ర్యాంక్ని ఫైండ్ చేయాలి అంటే ముందుగా ఆ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేసిన తర్వాత ఆ ఎక్లాన్ ఫామ్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నైతే ఉంటాయో అదే ఆ మ్యాట్రిక్స్కి సంబంధించిన ర్యాంక్ అనేది చెప్తాం. ప్రాబ్లమ్స్: reduce the matrix A 5 3 14 4 0 1 2 1 1 minus 1 2 0 into echelon form and hence find its rank. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో చేయాల్సింది ఏంటంటే ఏ అనే మ్యాట్రిక్స్కి ఎక్లాన్ ఫామ్ని తీసుకొచ్చిన తర్వాత ఆ ఎక్లాన్ ఫామ్ని యూజ్ చేసుకుంటూ ఆ మ్యాట్రిక్స్కి ర్యాంక్ని కూడా ఫైండ్ చేయాలి. సో గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు given matrix A is equal to 5 3 14 4 0 1 2 1 1 minus 1 2 0. సో ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి అంటే రో ఆపరేషన్స్ని ఉపయోగించుకుంటూ మనం ఈ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలి. సో రో ఆపరేషన్స్ని ఎప్పుడూ కూడా మనం వాడేటప్పుడు ఇవి రోస్ కాబట్టి R1 R2 R3తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలి అంటే ముందుగా ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఒక డయాగ్నల్ అనేది ఫామ్ చేసుకోవాలి. సో డయాగ్నల్ అనేది ఎలా ఫామ్ చేసుకుంటాం? ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్కి ఒక డయాగ్నల్ని ఫామ్ చేసుకొని ఇప్పుడు డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని జీరోస్ చేయాలి. ఆ తర్వాత ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ని కనుక మనం చూసుకుంటే అప్పుడు ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కనుక ఇది ఎక్లాన్ ఫామ్లో ఉంది అనేసి చెప్పచ్చు. సో ఇప్పుడు మనకి డయాగ్నల్లో 5 అనే ఎలిమెంట్ ఉంది. ఇది ఎక్కడుంది? R1లో ఉంది. ఇప్పుడు ఈ 5ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న 2 ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి. దాని కింద ఉన్న 2 ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి? R2 R3లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ R1లో ఉన్న 5ని ఉపయోగించుకుంటూ R2లో ఉన్న ఇక్కడ 0 ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని R2ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి?
మార్చవలసింది ఏంటి, R3లో ఉన్న 1ని 0 చేయాలి. సో ఇలా R3లో ఉన్న 1ని 0 చేయడం కోసం మనం ఉపయోగించవలసిన ఆపరేషన్ ఏంటంటే, సో ఈ ఆపరేషన్స్ వేసేటప్పుడు మనం ఏ రోనైతే మార్చుతున్నామో ఆ రోని వేసుకోవాలి. R3 చేంజెస్ టు ఎలా చేంజ్ అవుతుంది, ఎలా మారుతుంది? సో మార్చేదాన్ని ఎప్పుడూ కూడా మనం ఆపరేషన్లో లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. అలాగే యూజ్ చేస్తున్నాం ఆ రోని మాత్రం రైట్ సైడే వేయాలి. సో ఇలా వేసేటప్పుడు మనకి మామూలుగా ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. సమ్ 3x ప్లస్ y ఈక్వల్ టు 1, సమ్ x ప్లస్ 2y ఈక్వల్ టు 2, ఇటువంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి XYని ఫైండ్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్ను వైను క్యాన్సిల్ అయ్యేలా చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఎక్స్ని క్యాన్సిల్ చేయాలి అంటే ఈ సెకండ్ ఈక్వేషన్స్ని 3తో మల్టిప్లై చేసి అప్పుడు రెండింటిని మైనస్ చేస్తాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇక్కడ రోస్ని కూడా మనం జీరోస్ చేస్తాం అన్నమాట. సేమ్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తామో ఇక్కడ రో ఆపరేషన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇక్కడ రోస్లో ఉన్న ఎలిమెంట్స్ని జీరోస్ చేయడానికి కూడా మనం సేమ్ అదే ప్రాసెస్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి R3లో ఈ 5 డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ మనకి జీరోస్ అవ్వాలి. సో డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న వాటిని జీరోస్ చేయాలి. ఆల్రెడీ ఒకటి 0 ఉంది అంటే R2ని మనం మార్చిన అవసరం లేదు. సో 1ని 0 చేయాలి. 1ని 0 చేయాలి అంటే అది R3లో ఉంది కాబట్టి R3 మారుస్తున్నాం. R3ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R3 చేంజెస్ టు ఎలా మారుస్తున్నాం, ఇక్కడ 1 ప్లేస్లో 0 రావాలి. దేన్ని ఉపయోగించుకుంటున్నాం, R1లో ఉన్న 5ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి R3లో 5 ఉన్నప్పుడు R1లో ఉన్న 5ని తీసుకుని 5 - 5 చేస్తే మనకి ఈ R3లో ఉన్న ఎలిమెంట్ అనేది 0 వస్తుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, చెప్పాను కదా ఎప్పుడో కూడా ఆపరేషన్లో మనం దేన్నైతే చేంజ్ చేస్తున్నామో దాన్ని లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి, యూజ్ చేసుకునే రోని రైట్ సైడ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి R3లో 5 కావాలి కాబట్టి 5R3 మైనస్ R1, 5 - 5 0 వస్తుంది కాబట్టి 5R3 మైనస్ R1. సో ఇక్కడ మీకు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కనుక మనం R1లో ఉన్న 5ని ఉపయోగించుకుంటూ R3లో ఉన్న 1ని జీరోస్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనుకుంటే కనుక మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇక్కడ R1లో ఉన్న 5కి పాజిటివ్ సైన్ ఉంది, R3లో ఉన్న 1కి కూడా పాజిటివ్ సైనే ఉంది కాబట్టి రెండు ఎలిమెంట్స్కి ప్లస్ సైనే ఉంటే కనుక వాటిని ఏం చేయాలి అంటే రో ఆపరేషన్స్లో మైనస్ చేయాలి. అలాగే రెండు ఎలిమెంట్స్కి మైనస్లు ఉంటే కనుక అప్పుడు కూడా మైనస్ చేయాలి. ఒకవేళ ఒక ఎలిమెంట్కి ప్లస్ ఒక ఎలిమెంట్కి మైనస్ ఉంటే కనుక అప్పుడు ఆపరేషన్ అనేది ప్లస్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మనకి 0 రావాలి. సో రెండు ఎలిమెంట్స్ పాజిటివ్ ఎలిమెంట్స్ అయితే మైనస్ చేయాలి, అలాగే రెండు ఎలిమెంట్స్ మైనస్లు ఉన్నా మైనస్ చేయాలి. రెండు ఎలిమెంట్స్కి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఈ ఆపరేషన్ ఉపయోగించుకొని R3ని చేంజ్ చేస్తాం. సో ఎప్పుడు కూడా యూస్ చేసే రోని మనం ఏమీ మార్చక్కర్లేదు, పైన ఎలా ఉందో అలా ఇక్కడ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ R2ని కూడా మనం ఏమీ చేయడం లేదు కాబట్టి సో R2ని కూడా మామూలుగా వేసేయండి. R3ని చేంజ్ చేస్తున్నాం. ఎలా చేంజ్ చేస్తున్నాం, 5R3 మైనస్ R1 కింద మారుస్తున్నాం. సో ఇలా మార్చేటప్పుడు మనం క్యాల్కులేషన్ అనేది మామూలుగా బ్రెయిన్తో క్యాల్కులేట్ చేసైనా వేసేయచ్చు. లేకపోతే కనుక పక్కన ఇలా రఫ్గా చేసుకుని ఈ చేయగా వచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో R3లో పెట్టేయచ్చు. సో ఇలాగ మనం బ్రెయిన్తో అయినా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, లేకపోతే పక్కన ఇలా రఫ్గా అయినా చేసుకోవచ్చు. సో ఇలా చేసేటప్పుడు 5R3 అనేసరికి R3లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని 5తో మల్టిప్లై చేయాలి. అలాగే మైనస్ R1 చేస్తున్నాం కాబట్టి R1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మైనస్తో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత 5 - 5 0 క్యాన్సిల్ అయిపోతుంది. -5 - 3 -8, 10 - 14 -4,
0 -4 -4 ఇలాగ R3ని మార్చగా మనకు వచ్చే రో అనేది ఎలా అవుతుంది అంటే 0 -4 8 -4 -4. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒకసారి డయాగ్నల్ని ఫామ్ చేద్దాం. డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోయినాయి. నెక్స్ట్ డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ చేయాలి. సో ఇలా చేయడం కోసం దేన్ని మారుస్తున్నాం? ఇప్పుడు -8 ఎక్కడుంది? R3లో ఉంది. సో R3 చేంజెస్ టు. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే R3లో -8 -4 -4. సో ఈ R3లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 4 యొక్క మల్టిపుల్స్ కింద ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం సింపుల్గా ఉండడం కోసం R3ని ఏం చేయాలి అంటే R3/-4 చేయాలి. ఇలా చేస్తే మనకి రో అనేది ఇంకొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట క్యాలిక్యులేషన్ చేయడానికి. సో R3 × R3/-4 కాబట్టి ఆ R3 అనేది ఎలా మారుతుంది అంటే 0 2 1 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి డయాగ్నల్ని డ్రా చేసుకుంటే కనుక డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ అయిపోయాయి. నెక్స్ట్ డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నది 0 అవ్వాలి కాబట్టి ఈ 2 అనేది R3లో ఉంది కాబట్టి R3 చేంజెస్ 2. సో ఇక్కడ మనకి 2 ప్లస్ ఎలిమెంట్సే కాబట్టి మనం ఆపరేషన్లో మైనస్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఆపరేషన్ ఏం చేయాలి అంటే R3లో 2 ఉంది, R2లో ఉన్న 1 ఉపయోగించాలి కాబట్టి 2 - 2 0 అవుతుంది కాబట్టి R3 × 2 R3 - 2R2. సో ఎప్పుడు కూడా మార్చేదాన్ని లెఫ్ట్ సైడ్ వేయాలి, యూజ్ చేసుకునే దాన్ని రైట్ సైడ్ వేయాలి. సో ఇలా మారిస్తే కనుక మనకి వచ్చే మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే సో మనం R1ని ఏం మార్చట్లేదు, పైన ఉన్నట్టే వేసేయాలి. R2ని ఏం చేయడం లేదు, పైన ఉన్నట్టే వేసేయాలి. సో R3ని ఎలా మార్చామంటే R3 - 2R2. సో ఇలా పక్కన ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇలా చేయగా వచ్చిన మ్యాట్రిక్స్కి సంబంధించిన రో అనేది ఏమవుతుంది అంటే 0 0 -3 -1 అవుతుంది. సో ఇలా మనకి మ్యాట్రిక్స్కి సంబంధించి డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ అయిపోయినాయి, డయాగ్నల్ సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చూద్దాం. సో ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ ప్రకారం 0 రో కనుక ఉంటే అది మ్యాట్రిక్స్లో లాస్ట్లో ఉండాలి. కానీ ఇక్కడ 0 రో అనేది ఏమీ లేదు కాబట్టి సో ఆ కండిషన్ అనేది ఇక్కడ మనం వాడనవసరం లేదు. సో సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ప్రకారం మనకి ఒక నాన్ జీరో ఎలిమెంట్ ముందర 0 కనుక ఉంటే దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఉంటే జీరోస్ సంఖ్య అనేది పెరగాలి. సో ఇక్కడ పెరిగింది. సెకండ్ రోలో ఒక 0 ఉంటే దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి 2 zeros వచ్చినాయి కాబట్టి ఎక్లాన్ ఫామ్కి సంబంధించిన సెకండ్ కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఎప్పుడైతే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చామో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ర్యాంక్ అనే దాన్ని ఫైండ్ చేయొచ్చు. ర్యాంక్ డెఫినేషన్ ప్రకారం ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్. ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? సో అన్ని నాన్ జీరో ఎలిమెంట్సే కాబట్టి ఇది నాన్ జీరో రో. ఇందులో 3 నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇది కూడా నాన్ జీరో రోనే. 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. అలాగే థర్డ్ రోలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఎలిమెంట్స్ కూడా నాన్ జీరో ఎలిమెంట్సే కాబట్టి థర్డ్ రో కూడా నాన్ జీరో రోనే. సో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఒక ఫస్ట్ నాన్ జీరో రో, సెకండ్ నాన్ జీరో రో, థర్డ్ నాన్ జీరో రో కాబట్టి సో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ 1 2 3 0 2 4 3 2 3 2 1 3 6 8 7 5. సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్కి ర్యాంక్ని ఫైండ్ చేయాలి అంటే సేమ్ పై ప్రాబ్లంలో చెప్పుకున్న ప్రాసెస్. ముందుగా ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏం చేయాలి అంటే డయాగ్నల్ని డ్రా చేసుకుని దాని డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ చేయాలి రో ఆపరేషన్స్ని యూజ్ చేసి. నెక్స్ట్ ఇలాగా డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ చేసిన తర్వాత ఎక్లాన్ ఫామ్లో ఉన్న కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని చూసుకుని అప్పుడు ఆ మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ని తీసుకొని ఆ ఏ అనే మ్యాట్రిక్స్కి ఒక డయాగ్నల్
డ్రా చేద్దాం. సో ఇలాగ డయాగ్నల్ గీసిన తర్వాత డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్ 1, డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ 4, డయాగ్నల్లో థర్డ్ ఎలిమెంట్ 1, డయాగ్నల్లో ఫోర్త్ ఎలిమెంట్ 5. సో ఇప్పుడు ఈ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని జీరోస్ చేయాలి. సో డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అవ్వాలి. డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అవ్వాలి. డయాగ్నల్లో థర్డ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ చేయాలి. సో ఇలా చేయడం కోసం మనకి వాడే ఆపరేషన్స్ ఏంటంటే, సో ఇక్కడ 1 ఉపయోగించుకుంటూ ఇవన్నీ జీరోస్ చేయాలి కాబట్టి ఇవన్నీ ఎక్కడున్నాయి R2, R3, R4లో ఉన్నాయి కాబట్టి మనం వేటిని మారుస్తున్నాము, R2ని చేంజ్ చేస్తున్నాం, R3ని చేంజ్ చేస్తున్నాం, R4ని చేంజ్ చేస్తున్నాం. సో ఇలాగ చేసేటప్పుడు దేన్ని వాడాలి, డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్. ఈ డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడుంది, ఫస్ట్ రోలో ఉంది కాబట్టి సో R2, R3, R4ని చేంజ్ చేయడం కోసం మనం యూజ్ చేసే రో అనేది R1. సో ఇక్కడ మనకి R2 ఆపరేషన్స్ ఏమవుతాయంటే, ఈ 1 ఉపయోగించుకుంటూ ఈ 2, 3, 6ని మనం జీరోస్ చేయాలి కాబట్టి R2 × R2 - 2R1, R3 × R3 - 3R1, R4 × R4 - 6R1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక R1లోనూ పాజిటివ్ ఎలిమెంటే, R2లోనే పాజిటివ్ ఎలిమెంటే కాబట్టి R2 అనే ఆపరేషన్లో మనకి మైనస్ వస్తుంది. 2 పాజిటివ్ ఎలిమెంట్స్ కాబట్టి మైనస్ చేయాలి. సేమ్ అలాగే R3, R4లో కూడా మనం 2 పాజిటివ్ ఎలిమెంట్సే కాబట్టి ఇక్కడ మైనస్ చేసి జీరోస్ తీసుకొస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇలా ఈ రో ఆపరేషన్స్ యూజ్ చేసామో నెక్స్ట్ మారే మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉంటుంది. R1ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మామూలుగా వేసేయాలి. R2 అనేది ఇలా మారుతుంది, మారగా వచ్చింది రో అవుతుంది. R3 ఇలా మారుతుంది, మారగా వచ్చిన రో ఇలా అవుతుంది. R4 అనేది ఆపరేషన్ ఇలా ఉంది, దీన్ని యూజ్ చేసుకుంటే వచ్చే R4 అనేది ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డయాగ్నల్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ కింద ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి, కానీ జీరోని ఉపయోగించుకుంటూ మనం కింద ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి. సో అందుకోసం డయాగ్నల్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ అనేది నాన్ జీరో ఎలిమెంట్ అయి ఉండాలి. అందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే R2ని R3 కింద, R3ని R2 కింద చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇలాగ మనకి డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ అనేది నాన్ జీరో ఎలిమెంట్ని తీసుకుని మనం R3, R4ని జీరో చేయాలి. కానీ ఇక్కడ సెకండ్ రోలో జీరో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ నాన్ జీరో ఎలిమెంట్ కింద మార్చడం కోసం మనం R2ని R3ని ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజ్ చేయగా ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ కింద ఉన్న ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి. ఆల్రెడీ R3లో జీరో ఉంది కాబట్టి మనం చేంజ్ చేయవలసింది R4 మాత్రమే. సో ఆపరేషన్ ఏమవుతుంది అంటే R4 చేంజెస్ టు R4 - R2. సో R2లో ఉన్న -4ని ఉపయోగించుకుంటూ R2లో ఉన్న -4ని ఉపయోగించుకుంటూ R4లో ఉన్న -4ని మనం జీరో చేయాలి. సో 2 మైనస్ ఎలిమెంట్సే కాబట్టి మనం ఆపరేషన్లో మైనస్ యూజ్ చేసుకోవాలి. సో R2లో -4 ఉంది కాబట్టి R4లోనూ -4 ఉంది కాబట్టి రెండింటికి ఆపరేషన్ ఏంటంటే మైనస్. సో R4 చేంజెస్ టు R4 - R2. సో ఇలా చేంజ్ చేయగా మనకి R4 అనేది ఎలా మారుతుంది అంటే ఇలా మారుతుంది. ఇప్పుడు మనకి మళ్ళీ డయాగ్నల్ని కనుక చూసుకుంటే డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ అయిపోయినాయి, డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ అయిపోయినాయి. సో డయాగ్నల్లో థర్డ్ ఎలిమెంట్ కింద ఉన్న దీన్ని జీరో చేయడం కోసం ఈ -3 R4లో ఉంది కాబట్టి R4 చేంజెస్ టు R4 - R3. సో ఇక్కడ R3లో ఉన్న -3ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి సో R3 యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ వేయాలి. R4ని మారుస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వేయాలి. సో R4 చేంజెస్ టు R4 - R3. సో ఇక్కడ రెండు R4లోను R3లోను -3 ఉన్నాయి కాబట్టి ఇది జీరో ఎప్పుడు అవుతుంది, మైనస్ చేసినప్పుడు అవుతుంది కాబట్టి సో 2 మైనస్లే కాబట్టి ఆపరేషన్లో కూడా మనకి మైనస్ వస్తుంది అనమాట, R4 - R3. సో ఇలా చేంజ్ చేయగా R4 అనేది ఎలా మారుతుంది అంటే
ఇలా మారుతుంది. ఇప్పుడు డయాగ్నల్ని కనుక మళ్ళీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ వచ్చేసినాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ ఉన్నాయి, డయాగ్నల్ సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ ఉన్నాయి, డయాగ్నల్ థర్డ్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి. సో ఎక్లాన్ ఫామ్ కండిషన్ ప్రకారం 0 రోస్ కనుక ఉంటే అవి మ్యాట్రిక్స్ లాస్ట్లో ఉండాలి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ప్రకారం ఎక్లాన్ ఫామ్ సెకండ్ కండిషన్ ప్రకారం నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక జీరో ఉంటే కనుక దాని నెక్స్ట్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఉండే జీరోస్ అనేవి పెరిగినాయి. సో ఇక్కడ ఒక జీరో ఉంటే దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి 2 జీరోలు వచ్చినా ఆ నెక్స్ట్కి వెళ్ళేసరికి జీరోస్ పెరిగినాయి కాబట్టి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో ఈ మ్యాట్రిక్స్ అనేది ఏ ఫామ్లో ఉంది అంటే ఎక్లాన్ ఫామ్లో ఉంది. సో ఇలా ఎక్లాన్ ఫామ్లోకి వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కాబట్టి ర్యాంక్ అనేది ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఒక నాన్ జీరో రో, సెకండ్ నాన్ జీరో రో, థర్డ్ నాన్ జీరో రో. సో ఈ మ్యాట్రిక్స్కి 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ the rank of the matrix 2 3 7 3 minus 4 1 minus 3 minus 1. సో ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్కి డయాగ్నల్ని ఫామ్ చేద్దాం. ఇప్పుడు డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్ 2 కింద ఉన్న 3 1 జీరోస్ అవ్వాలి, డయాగ్నల్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్న -3 జీరో అవ్వాలి. అందుకోసం ఇక్కడ మనం డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్న అన్ని జీరోస్ అవ్వడం కోసం ఆపరేషన్స్ ఏమవుతాయంటే R2 చేంజెస్ టు R2 మారుస్తున్నాం కాబట్టి R2 చేంజెస్ టు 2R2 - 3R1, R3 చేంజెస్ టు 2R3 - R1. ఇలా చేంజ్ చేయగా మనం R1ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి R1ని మామూలుగా వేసేసుకుంటాం. R3 R2 అనేవి ఇలా చేంజ్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక R2లో -3 అనేది ఉంది కాబట్టి ఎలిమెంట్. సో R2ని -13 ఉంది కాబట్టి R2లో ఎలిమెంట్స్ అనేవి R2ని -13 తోటి డివైడ్ చేయాలి. అలాగే R3లో ఎలిమెంట్స్ -9 ఉన్నాయి కాబట్టి R3ని మనం -9తో డివైడ్ చేస్తాం. ఇలా డివైడ్ చేయగా R2 R3 అనేవి ఎలా చేంజ్ అవుతాయి అంటే ఇలా చేంజ్ అవుతాయి. సో 2 3 7 0 1 1 0 1 1. ఇప్పుడు డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నాయని జీరోస్ అయినాయి. సో సెకండ్ డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నది జీరో అవ్వాలి అంటే సో R2ని ఉపయోగించుకుంటూ R3లో ఉన్న 1ని జీరో చేయాలి కాబట్టి ఆపరేషన్ ఏమవుతుంది అంటే R3 × 2R3 - R2. సో ఇక్కడ మనకి ఇలా R3 అనేది చేంజ్ అవ్వగా ఏమవుతుంది అంటే 2 3 7 0 1 1 0 0 0. సో ఇప్పుడు డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ వచ్చినాయి కాబట్టి ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ని మనం చెక్ చేసుకోవాలి. సో ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ ప్రకారం 0 రో ఉంటే కనుక అది లాస్ట్లో ఉండాలి. నెక్స్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక జీరో ఉంటే దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి జీరోస్ సంఖ్య పెరుగుతుంది. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది. సో ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది అంటే 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 6 8 0 2 2 0 0 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక జీరో ఉంది. ఇప్పుడు దాని నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి జీరోస్ సంఖ్య పెరగాలి, కానీ ఇక్కడ ఏమైంది ఫస్ట్ రోలో ఒక జీరో ఉంటే సెకండ్ రోలో కూడా ఒక జీరోనే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముందుగా ఇచ్చిన మ్యాట్రిక్స్కి డయాగ్నల్ అనేది ఫామ్ చేయాలి. సో ఇలా డయాగ్నల్ ఫామ్ చేసిన తర్వాత ఆ డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నాయన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ఏం చేయనవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నది కూడా జీరోనే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయనవసరం లేదు. కాకపోతే ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ ప్రకారం మనకి ఇక్కడ ఈ నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక జీరో ఉంటే నెక్స్ట్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ముందర జీరోస్ సంఖ్య పెరగాలి కానీ పెరగల. సో ఎక్లాన్ ఫామ్ సెకండ్ కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయడం లేదు. అందుకోసం జీరోస్ సంఖ్య పెంచితే ఎక్లాన్ ఫామ్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఈ సెకండ్ రోలో ఈ ఎలిమెంట్ని జీరో చేస్తే కనుక
అప్పుడు అది ఎక్లాన్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇలా డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ వచ్చినప్పటికీ ఎక్లాన్ ఫామ్ కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయడం లేదు. కాబట్టి ఎక్లాన్ ఫామ్ కండిషన్ని సాటిస్ఫై చేయడం కోసం మనం ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తూ ఈ సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని మనం జీరో చేస్తే కనుక అప్పుడు ఎక్లాన్ ఫామ్ కండిషన్ అది సాటిస్ఫై చేస్తుంది. సో అందుకోసం ఈ సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని జీరో చేయడం కోసం దానిపైన R1లో ఉన్న 6ని ఉపయోగించుకుంటాం. సో అందుకోసం R2ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R2 చేంజెస్ టు 3R2 - R1. సో ఇక్కడ R2లో 2 ఉంది, R1లో 6 ఉంది. సో R2లో ఉన్న 2ని R1లో ఉన్న 6ని ఉపయోగించి జీరో చేయాలి అంటే సో R2ని మనం 3తో మల్టిప్లై చేస్తే 6 - 6 0 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనం R2ని ఏం చేసామంటే 3తో మల్టిప్లై చేసి R1లోంచి తీసేసాం. సో ఇప్పుడు ఆ ఆపరేషన్ ఏమవుతుంది అంటే R2 చేంజెస్ టు 3R2 - R1. సో ఇలా సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఎలా మారుతుంది అంటే సెకండ్ రో ఇలా మారుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ రోలో నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక జీరో ఉంది, నెక్స్ట్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ముందర 2 జీరోలు ఉన్నాయి. ఆ నెక్స్ట్ రోకి వెళ్ళేసరికి మనకి జీరోస్ సంఖ్య అనేది పెరగాలి ఎక్లాన్ ఫామ్ సెకండ్ కండిషన్ ప్రకారం. కానీ ఇక్కడ సెకండ్ రోలో 2 జీరోలు ఉంటే థర్డ్ రోలో కూడా 2 జీరోలు ఉన్నాయి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే థర్డ్ రోలో జీరోస్ సంఖ్య అనేది పెంచాలి. అంటే థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ని జీరో చేయాలి. దీన్ని జీరో చేయాలి అంటే ఈ R3లో ఉన్న -1ని జీరో చేయాలి అంటే R2లో ఉన్న -2ని ఉపయోగించుకుంటూ చేయాలి. కాబట్టి R3 చేంజెస్ టు 2R3 - R2. సో ఇలాగ మనకి జీరోస్ సంఖ్య పెంచడం కోసం R3లో ఉన్న -1ని జీరో చేయాలి అంటే R2లో ఉన్న -2ని ఉపయోగించాలి. ఇలా ఉపయోగించిన తర్వాత మనకి R3 అనేది ఇలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు R2లో ఉన్న -2ని ఉపయోగించి ఎందుకు జీరో చేయాలి, R1లో ఉన్న 8ని ఉపయోగించి చేయొచ్చు కదా అంటే R1లో ఇక్కడ మనకి 6 ఉంది. ఈ ఆపరేషన్ చేసాము అంటే ఇక్కడ మనకి మళ్ళీ జీరో ఉన్నదే మళ్ళీ నాన్ జీరో ఎలిమెంట్ వచ్చేస్తుంది అనమాట. సో మనం ఆపరేషన్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఈ జీరోస్ అనేవి మారకూడదు. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు జీరోస్ అనేవి మారకూడదు అంటే సేమ్ అలాగే ఉన్న రోను ఉపయోగించుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ రోలో ఈ ప్లేసెస్లో కూడా 2 జీరోస్ ఉన్నాయి చూసారా. అందుకని మనం R1ని ఉపయోగించాం. దేన్ని ఉపయోగిస్తాం సో ఇక్కడ మనం దీన్ని మార్చడం కోసం యూస్ చేసే రో ఏంటంటే R2. సో R2లో కూడా సేమ్ ఈ 2 ప్లేసెస్లో జీరో ఉన్నాయి కాబట్టి మనకి దీన్ని ఉపయోగించడం వల్ల మనకి R3లో ఉన్న 2 జీరోస్ మారవు. అందుకోసం మనం R2ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎక్లాన్ ఫామ్లోకి వచ్చిందో లేదో చెక్ చేద్దాం. డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ పక్కన ఒక జీరో ఉంటే దాని నెక్స్ట్ నాన్ జీరో ఎలిమెంట్ అంటే నెక్స్ట్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ముందర 2 జీరోలు ఉన్నాయి. లాస్ట్కి మనకి లాస్ట్ రోకి వచ్చేసరికి జీరో సంఖ్య పెరిగింది. అలాగే జీరో రో లాస్ట్ది జీరో రో కాబట్టి అది లాస్ట్లోనే ఉంది కాబట్టి ఎక్లాన్ ఫామ్ యొక్క 2 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేసింది. సో ఎక్లాన్ ఫామ్ ప్రకారం 0 రోస్ ఉంటే కనుక అవి లాస్ట్కి వచ్చేయాలి, మ్యాట్రిక్స్ లాస్ట్లో ఉండాలి. అలాగే మ్యాట్రిక్స్లో సెకండ్ కండిషన్ ప్రకారం నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక జీరో ఉంటే దాని నెక్స్ట్ రోకి వెళ్ళే కొద్దీ జీరోస్ సంఖ్య పెరుగుతూ ఉండాలి. ఇలా ఉంటే కనుక అది ఎక్లాన్ ఫామ్లో ఉంది కాబట్టి దాని ర్యాంక్ మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఇది ఫస్ట్ నాన్ జీరో రో, ఇది సెకండ్ నాన్ జీరో రో. సో నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ A = 2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Find the rank of capital A equal to -1, 3, -3, 3, -1,
1 1 -1 0 2 -5 2 -3 -1 1 0 1. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి మనం ర్యాంక్ ఫైండ్ చేయాలి అంటే డయాగ్నల్ని ఫామ్ చేసుకోవాలి. సో ఈ డయాగ్నల్ని ఫామ్ చేసుకున్న తర్వాత డయాగ్నల్లో ఫస్ట్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ కింద ఇవన్నీ జీరోస్ చేయాలి. డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ ఇవన్నీ జీరోస్ చేయాలి. డయాగ్నల్లో థర్డ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ ఇవి జీరోస్ చేయాలి. సో ఇలా చేసేటప్పుడు మనం -1 ఉపయోగించుకుంటూ ఈ కింద అన్ని జీరోస్ చేయాలి కాబట్టి ఆపరేషన్స్ ఏమవుతాయంటే R2 చేంజెస్ టు R2 + R1. ఇక్కడ R1లో ఉన్న -1నే ఉపయోగించాలి కాబట్టి సో మనకి R2ని ఎలా మారుస్తున్నాం అంటే R2లో ఉన్న ఈ 1 పాజిటివ్, R1లో ఉన్న 1 నెగిటివ్. సో ప్లస్ మైనస్ వస్తే ఆపరేషన్లో వాడాల్సింది ప్లస్ అనమాట. సో అందుకు ఇక్కడ ఏం చేసామంటే R2 + R1. సో ఇలా ఆపరేషన్స్ యూజ్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ అనేది ఇలా మారుతుంది. R2 ఇలా చేంజ్ అవుతుంది, R3 ఇలా చేంజ్ అవుతుంది, R4 ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్నల్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నాయన్నీ జీరోస్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ మార్చేది ఏంటి R3 R4 దేన్ని ఉపయోగిస్తున్నాం, R2ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆపరేషన్ అనేది ఏమవుతుంది అంటే R3 చేంజెస్ టు 2R3 - 11 R2, R4 చేంజెస్ టు R4 + 2R2. సో ఇలా చేంజ్ అయిన తర్వాత మ్యాట్రిక్స్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నాయన్నీ జీరోస్ అయిపోయినాయి, డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్నాయన్నీ జీరోస్ అయిపోయినాయి. సో డయాగ్నల్లో థర్డ్ ఎలిమెంట్ని ఉపయోగించుకుంటూ దాని కింద ఉన్నవన్నీ జీరో చేయాలి కాబట్టి సో R3ని యూజ్ చేసుకుంటున్నాం, R4ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆపరేషన్ ఏంటంటే R4 చేంజెస్ టు 6R4 + R3. చేంజ్ చేసిన తర్వాత మనకి R4 అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ వచ్చేసినాయి. సో ఎక్లాన్ ఫామ్ కండిషన్ ప్రకారం 0 రో ఉంటే అది లాస్ట్లో ఉండాలి. సో ఇక్కడ 0 రో అనేది ఏమీ లేదు కాబట్టి దాన్ని అలా పట్టించుకునే అవసరం లేదు. నెక్స్ట్ ఎక్లాన్ ఫామ్ సెకండ్ కండిషన్ ప్రకారం నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఒక జీరో ఉంటే కనుక దాని నెక్స్ట్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ముందర జీరోస్ సంఖ్య పెరగాలి. అలాగే దాని నెక్స్ట్ రోలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ముందర ఉన్న జీరోస్ సంఖ్య పెరగాలి. సో సెకండ్ రోలో ఒక జీరో ఉంటే థర్డ్ రోలో 2 జీరోస్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 3 జీరోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ రోకి వెళ్ళే కొద్దీ జీరోస్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఎక్లాన్ ఫామ్ సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి సో ఈ మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లోకి మారింది. ఇలా ఎక్లాన్ ఫామ్లోకి మారిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఉన్నాయంటే 4 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది అంటే 4 అవుతుంది.